హాయ్ డూడ్, వెల్కమ్ టు ఎక్స్కవేటింగ్ ద ట్రూత్. అయితే నేను ఈ పూట ఎక్స్కవేషన్లో మీకు మీ పవర్ ఆఫ్ అసోసియేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మన పవర్ ఆఫ్ అసోసియేషన్స్ మన యొక్క ఏమంటారు లైఫ్ స్టైల్ని నిర్ధారిస్తుంది. అయితే మనకు తెలిసినా మనకు తెలియకున్నా మన యొక్క లైఫ్ స్టైల్ మన యొక్క ఏమంటారు ఇంకోటి ఏంటంటే రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం ఏంటి అనేది ఇవాళ యొక్క మనం చేసే ఫ్రెండ్షిప్ లేదా మన ఎవరితో ఉన్నామో వాళ్ళ యొక్క సాంగత్యమే రేపటి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అయితే ఈ నిర్ణయించే ప్రాసెస్ను ఏమంటారంటే మీ యొక్క పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. దీన్ని ఎలా అంటే ఎలా తెలుసుకోవాలి? మరి నా పవర్ ఆఫ్ అసోసియేషన్ ఏంటి అని నేను ఎలా తెలుసుకోవాలి అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్, మిమ్మల్ని మీరు ఒక వైట్ పేపర్ అనుకోండి, తక్కువసేపు ప్యూర్ వైట్ పేపర్, నథింగ్. ఇంకోటి వైట్ పేపర్ మరియు ఈ పేపర్ వచ్చేసి ఎటువంటి స్మెల్ లేదు, మంచి పరిమళమే ఉంది, న్యాచురల్ పరిమళం ఉంది. అయితే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా మీ పవర్ ఆఫ్ అసోసియేషన్ ఈ పేపరు నువ్వు పోల్స్తూ చెప్పచ్చు. ఉదాహరణకి మీరు అనుకుందాం ఒక తినబుద్దైన షాప్, పకోడీ షాప్ ఉంది. ఆ పకోడీ షాప్కు ఈ పేపర్ చేరింది అనుకుందాం. అప్పుడు ఇందులో ఇలా పకోడీలు వేసేస్తాడు షాప్ ఆయన. పకోడీలు వేసేసిన తర్వాత పర్వాలేదు, పకోడీలు తిన్నాం. అప్పుడు దీని వాసన చూడండి, పకోడా వాసన వస్తుంది. అది ఒక రకమైన మంచి వాసన. అలాగే అనుకుందాం ఇది ఒక చేపల షాప్ ఆయనకి, ఎండు చేపలు అమ్మే షాప్ ఆయనకి చేరింది అనుకుందాం. అప్పుడు ఇందులో ఎండు చేపలను ఆయన ఏమంటారు ప్యాక్ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత ఈ పేపర్ను మళ్ళీ స్మెల్ చూసినాం. అప్పుడు ఈ పేపర్కు ఎండు చేపల యొక్క స్మెల్ వస్తుంది, అవును కదా? అట్లాగే అనుకుందాం ఇదే పేపరు ఒక మంచి ఏమంటారు పరిమళాలు అమ్మే షాప్కి చేరింది. అయితే లేదా ఏమంటారు పూలు అమ్మే షాప్కి చేరింది. అందులో ఈ గులాబీలు, మల్లెపూలు, ఇంకేదైనా పరిమళం, మంచి పరిమళం ఉన్న షాప్కి, లేదా సుగంధ ద్రవ్యాల షాప్కి, లేదా గంధం షాప్కి వెళ్ళింది. అక్కడ దీనికి ప్యాక్ చేయడం జరిగింది. అప్పుడు ఆహా ఏం ఫ్లేవర్, అద్భుతం, మహా అద్భుతం అని చెప్పేసి మనమే కొనియాడతాం. అంటే ఈ పేపరు ఎక్కడ తన యొక్క పవర్ ఆఫ్ అసోసియేషన్ ఉందో ఆ పేపర్కి ఆ క్వాలిటీస్ వచ్చేసినాయి. అయితే ఇక్కడ నేను కూడా చెప్పొచ్చేది ఏంటంటే మీ పవర్ ఆఫ్ అసోసియేషన్ ఏంటి అని మీరు నిర్ణయించుకుంటే, మీరు తెలుసుకుంటే రేపటి మీ యొక్క ఫ్యూచర్ ఇవాళ మీ పవర్ ఆఫ్ అసోసియేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అందుగురించి మీరు చేయాల్సిందల్లా విత్ హోమ్ యు ఆర్ అనేది తెలుసుకొని మీ ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో మీరు మీ పవర్ ఆఫ్ అసోసియేషన్ ఇవాళ ఏముందో అటువైపుగా మీ గమ్యం చేరుకుంటారు. అది మీ పవర్ ఆఫ్ అసోసియేషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికే ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, డాక్టర్ భరద్వాజ్.